ఇక డిఎస్సి పరీక్షల్లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. బాధితుల పక్షాలను నిలిచి వారికి అవసరమైన ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామని, కోర్టు ఖర్చులన్నింటినీ తమ పార్టీయే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. డిఎస్సి అక్రమాలపై ఇప్పటికే సిబిఐ విచారణకు డిమాండ్ చేశామని గుర్తు చేసిన ఆయన, భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అక్రమాలపై రీఎంక్వైరీ చేయించడంతో పాటు ప్రత్యేక కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక కమిషన్ను కూడా వేయిస్తామని జగన్ స్పష్టం చేశారు. క్రీడాకోట ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ఎలాంటి పరీక్షలు లేకుండా కేవలం సర్టిఫికెట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, చంద్రబాబు తనకు కావలసిన వారికి లబ్ధి చేకూర్చడానికే ఈ గేట్లు తెరిచారని ఆరోపించారు. అనుకున్న వారికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కాగానే మళ్లీ పాత జీవోను మార్చేసి కొత్త జీవోను తీసుకురావడంలో ఉన్న ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పాలకుల స్వార్థం స్పష్టంగా కనిపిస్తోందని జగన్ మండిపడ్డారు. ఇక ప్రస్తుత డిఎస్సి నిర్వహణలో లీకేజీల దగ్గర నుంచి అనేక అవకతవకలు బయటపడుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ రాలేదనే నెపంతో ఫస్ట్ ర్యాంకర్లను పక్కన పెట్టారని ప్రభుత్వం చెప్తుంటే మరి అదే అభ్యర్థులకు న్యాయం కోసం కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. అభ్యర్థుల ఫిర్యాదులకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు కరువు అయ్యాయని, అధికారుల తీరులో తీవ్ర లెక్కలేనితనం కనిపిస్తోందని జగన్ దుయ్యబట్టారు. అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తాను, మనకు మాట్లాడగలిగిన వాళ్ళు బహుశా నా దగ్గరికి కొంతమంది రాగలిగినారు. చాలామంది, కొన్ని వేల మంది, చాలామంది బహుశా రాలేని పరిస్థితిలో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఉండొచ్చు. కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను భరోసా చెప్తాను. ఇక్కడ ఒక కోఆర్డినేషన్ కింద ఇట్లా ఇద్దరు ఎమ్మెల్సీలు, వీళ్ళిద్దరు టీచర్స్ ఎమ్మెల్సీలే, చంద్ర అండ్ కల్పనమ్మ. వీళ్ళకి తోడు మన స్టూడెంట్ వింగ్ నుంచి ప్లస్ మన లీగల్ సైడ్ నుంచి కూడా, మన పార్టీ లీగల్ సైడ్ నుంచి కూడా లాయర్లందరినీ కూడా ఎంపానల్ చేసి ఒక కమిటీని ఫామ్ చేసి ఇక్కడ పెడతాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎనీ లీగల్ హెల్ప్, మీరెవరికి రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా వీళ్ళే లీగల్గా కోర్టులలో కేసులు వేసి మీ తరఫున వాద్యం చేసేట్టుగా వీళ్ళందరినీ కూడా పురమాయిస్తా ఉన్నా. సో వీళ్ళందరూ కూడా దానికి అన్ని రకాలుగా కూడా చేస్తారు. చేసి కోర్టులో కొట్లాడే కార్యక్రమం చేస్తాము. మరోవైపున సిబిఐ ఎంక్వైరీ కూడా గట్టిగా అడిగే కార్యక్రమం కూడా చేస్తాము. ఇవన్నీ ఒక ఎత్తు. పొరపాటున ఏదైనా డిలే కావడమో ఇంకోటి కావడమో మీకు న్యాయం జరగని పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా బాధపడకు. ఓన్లీ 3 ఏళ్ళే మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే ఒక కమిటీ వేస్తాము, మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాము, చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేట్టుగా 98 బ్యాచ్ ఏ రకంగా న్యాయం జరిగిందో మీ అందరికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ న్యాయం జరిగేట్టుగా కూడా చేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది అట్టాకు జరుగుతుంది 3 ఏళ్ళ తర్వాత. ఈ లోపల మనం చేసే పోరాటం కూడా ఆగకుండా కోర్టుల ద్వారాను, సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ, ఇవన్నీ కూడా చేస్తూ మనం చేసేటివన్నీ కూడా చేస్తూ పోతాం. సో 2 కూడా చేస్తాం. అందరికీ కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కొంచెం ఓపిక పట్టండి. పోరాడితేనే మనం సాధించుకోగలుగుతాం. ఆ విషయంలో 4 అడుగులు ముందుకేస్తాం. ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు నా తరపు నుంచి కూడా అన్నీ ఉంటాయి. ఇది డిలే అయినా, మనము న్యాయం సత్వరమే రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం అధికారంలోకి దేవుని దయ వల్ల